గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది చాలా మనకు ఇంపార్టెంట్ వీడియో. ఇది మనకు మార్కెట్లో ఏ విధంగా మనకు 4 మినిట్స్ క్యాండిల్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు అనే విషయం గురించి చెప్తున్నాను. ఇది ఈరోజు బుధవారం. చూసినట్లయితే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ 24,379లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,233లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పిఈసీలు ఒకసారి గమనించినట్లయితే దీంట్లో మనం ఈ 24,600 పియూను మరియు ఈ 23,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిఈని గమనిద్దాం. పిఈని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కెట్ లోలో ఏర్పడడం వల్ల ఇది మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇది కిందికి వచ్చింది, తర్వాత మూమెంట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. ఇది ఓకే, ఇది మనం టెక్నిక్గా చూసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 15 క్యాండిల్ ఇది ఓకే. ఈ తర్వాత ఎప్పుడైతే ఈ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మూమెంట్ తీసుకొని రిజెక్ట్ అయింది. మళ్ళీ తర్వాత మనం ఈ మధ్యలో మాత్రం మనం అసలు బై చేయకూడదు. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ అనేది మనకు ఈ ఇంతకుముందు చెప్పాము చాలాసార్లు, ఎప్పుడైతే ఇక్కడ మనకు ఒక ఇక్కడ నుండైనా సరే మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఓకేనా. ఇక్కడి నుంచి మనం మూమెంట్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ రావడం జరిగింది. కానీ దీనిపైన మాత్రం ఎటువంటి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళినట్టు మళ్ళీ ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉండేటి, కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది ఓకేనా. ఆ తర్వాత మనం సరిగ్గా ఇక్కడి నుంచి గమనించినట్లయితే ఈ 12:50 నుంచి మళ్ళీ మార్కెట్ అనేది మూమెంట్ తీసుకుంది ఓకే. తీసుకున్న కూడా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఈ 15 క్యాండిల్ అనేది దీని నుండి మనకు రాలేదు. మళ్ళీ మనకు సేమ్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇది పీలో జరిగింది ఓకేనా. ఇప్పుడు మనం పీలను మనం ఒకసారి మళ్ళీ మనం యాడ్ చేసుకున్న పీను గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ 24,350 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది ఓకేనా. ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పీ అనేది చూసినట్లయితే ఇక్కడ ఇది ఇక్కడ నుండి పీ అనేది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 15 క్యాండిల్ దగ్గరికి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది. కానీ మనం యాడ్ చేసుకున్న పీలో మాత్రం ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఓకేనా. ఇది మనకు నిన్నటి క్లోజింగు, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది మనకు 915 క్యాండిల్ ఓకే. ఇక్కడ రాలేదు, ఇది మనకు ఇక్కడ నుండి మూమెంట్ తీసుకుంది. ఇది 50 రూపాయల నుండి ఇది 68 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 70 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది ఓకేనా. ఇది మనకు మూమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైనా సరే మనం మనం ఆడేసుకున్న మెయిన్ పీసీల మీదనే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఇది మనకు మెయిన్ పీ అనేది ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ పైకి వచ్చే అవకాశాలు ఉండేది. మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, మనకు మార్కెట్ అనేది ఎక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి మనకు రెస్టెన్స్ తీసుకున్న విషయం గురించి మనం ఆలోచించాలి ఓకేనా. దీని తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకున్న పిఈ అనేది మనం ఈ 24,300 పిఈ అనేది ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 36 రూపాయలు నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 47 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 40 రూపాయల నుంచి ఇది 49 రూపాయలకు మళ్ళీ కిందికి వచ్చిన వల్ల 35 రూపాయల నుంచి ఇది మరి 51 రూపాయల దాకా వెళ్ళింది. కానీ దీనికి మాత్రం ఇక్కడ రాలేదు. కానీ మన మెయిన్ పీ మాత్రం ఈ కింద నుంచి మనకు పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది ఓకే. ఇది పీలో జరిగింది. ఇది మనం సిఈ ఒకసారి గమనించినట్లయితే మనకు మెయిన్ సిఈ గమనించినట్లయితే ఈ సిఈ చూడండి, ఇది ఈ విధంగా ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ మనకు క్లోజ్ చేయలేదు.
ఎప్పుడైతే మనకు మెయిన్ సి ఇక్కడ నుండి ఇది ఇక్కడ మనకు కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. అంటే దీన్ని బ్రేక్ చేయలేదు. దీన్ని బ్రేక్ చేయకుండా మాత్రం ఇది పైకి కిందికి ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఓకేనా. కానీ ఇక్కడ 12-3 నిమిషాలకు మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. కానీ దీంట్లో మనం యాడ్ చేసుకున్న సీలో మాత్రం మనకు అటువంటి మూమెంటం ఏం లేదు, అటువంటి మూమెంటం ఉండదు. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కాకపోతే మనం యాడ్ చేసుకున్న 350p అనేది సి అనేది మనకు ఈ పైనుండి తీసుకుంది దీని కింద. ఓకేనా. ఇక్కడ నుండి తీసుకోలేదు. ఓకేనా. ఇది మాత్రం మనం మధ్యలో ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు మెయిన్ సి అనేది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. అంటే పైనుంచి వెళ్ళి కిందికి వచ్చి, ఓకేనా, పైనుంచి వెళ్ళి అంతే కదా. సి అనేది ఏ విధంగా మూమెంట్ ఉంది, ఈ విధంగా పైనుండి కిందికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. ఓకే. కానీ ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సీలో మాత్రం ఇది కింద నుంచి పైకి వెళ్తుంది. కానీ దీనికి సంబంధం లేదు మనకు. ఇది మనం అనుకుంటాం ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అవుతుందని. కానీ 80% రిజెక్ట్ కాదు. మనకు మెయిన్ సి మీద మెయిన్ పి మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనకు 58 రూపీస్ నుంచి ఇది ఏకంగా 85 రూపీస్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 54 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇది మనకు 98 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 59 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 89 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే సపోర్ట్ అనేది ఇక్కడ లేదు, మనకు ఇక్కడ తీసుకుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం 24,300 సిఈ, ఇది 24,300 సిఈ ఇక్కడ చూడండి. ఇది మాత్రం మనకు ఇది చూడండి, ఇది ఎటుగాక తీసుకుంది. మనకు ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకోలేదు, ఇది మధ్యలో తీసుకోలేదు. అంటే మనం అనుకోవచ్చు ఎప్పుడైనా సరే మనకు మెయిన్ సి అనేది ఎక్కడ మూమెంటం తీసుకుంటాం దాన్ని బట్టి మనం మూమెంట్ తీసుకుంటాం. కాకపోతే మనం ఇక్కడ తీసుకుని ఆగినట్లయితే ఇది ఇక్కడ నుంచి మనం మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళింది. అర్థమవుతుందా. కానీ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది మెయిన్ సి అనేది మనకు ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుని మనం గుర్తించినట్లయితే మనకు మంచి మూమెంట్. ఇది 85 రూపీస్ నుంచి వెళ్ళింది 134 దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్కి వచ్చి 92 రూపీస్ నుంచి వెళ్ళింది మనకు 127 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఈ 24,400 సి ఒకసారి గమనించినట్లయితే ఇది చూడండి. ఇది ఇంతకుముందు మనకు 24,350కి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనకు కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుండి. ఇది 33 రూపాయల నుండి మనకు 69 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 30 రూపాయలు ఉండేది మనకు ఇక్కడ దాకా ఇది 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మార్కెట్లో జరిగింది ఈరోజు. ఓకేనా. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనం ఈ మధ్యలో యాడ్ చేసుకున్న వీటిని కాదు, మనం చూసుకోవాల్సింది మెయిన్ పీసీలను. అవి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇది ఇక్కడ 950 నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా మనకు 9 కింద నుంచి సపోర్ట్ తీసుకుంటుందా అనే విషయం చూసుకోవాలి. ముఖ్యంగా మనం దీంట్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకు మెయిన్ సీలో ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ చూసినట్లయితే మనకు మొదట ఏర్పడిన క్యాండిల్ నుంచి మళ్ళీ ఇక్కడ మూమెంట్ తీసుకుంది. ఇక్కడ మొదటి క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది. అందుకే ఇక్కడ మనకు బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా. అందుకే ఇది ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చి, అంటే దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చి మళ్ళీ కింది నుంచి మూమెంట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి పైకి కిందికి ఇది సపోర్ట్ తీసుకుంటూనే ఉంది. ఓకే. థ్యాంక్ యూ.